ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 19వ మంగళవారము. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను, నాకిప్పుడు 120 ఏండ్లు, నేనిక కార్యభార్యము వహింపజాలను. నేను యోర్దాను దాటరని కూడా ప్రభు సెలవిచ్చెను. మీ ప్రభువైన దేవుడు మీకు ముందుగా పోయి అతడి జాతులను నాశనము చేయును. మీరు వారి దేశమును స్వాధీనము చేసుకొందురు. యెహోషువ మీకు నాయకుడగునని ప్రభువు నాతో చెప్పెను. ప్రభువు అమోరియల రాజగు సీహోను ఓగులను జయించి వారి రాజ్యములను నాశనము చేసినట్లే ఆ శత్రు ప్రజలను కూడా తుదముట్టించును. ప్రభువు వానిని మీ చేతికి చిక్కించును. నేను మిమ్ము ఆజ్ఞాపించినట్లే మీరు వారిని రూపుమాపుడు. మీరు ధైర్యస్థైర్యములను అలవరుచుకొనుడు. మీరు వారిని చూచి భయపడవలదు, అధైర్యము చెందవలదు. ప్రభువు మీకు బాసటయి ఉండును. అతడు మిమ్ము చేయి విడుచువాడు కాదు. అంతటా మోషే యెహోషువను పిలిపించి ప్రజలందరి సమక్షమున అతనితో ఇట్లా నేను, నీవు ధైర్యస్థైర్యములను అలవరుచుకొనుము. నీవి ప్రజలతో వెళ్ళుము. ప్రభువు వారి పితరులకు వాగ్దానము చేసిన దేశమును స్వాధీనము చేసుకొనున్నట్లు చేయుము. నీవు భయపడవలదు, దిగులు పడవలదు. ప్రభువు నీ చేయి విడువడు. అతడు నీకు నాయకుడగును, నీకు తోడుగా నుండును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 18వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు, మరియు 10వ వచనము మరియు 12వ వచనము నుండి 14వ వచనము వరకు. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశింపరని నిజముగా నేను మీతో ఒక్కానించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె వినమ్రుడుగా రూపొందిన వాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవానిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. చిన్నవారిలో ఎవరిని తృణీకరింపకుడు. ఏలన వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచియున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదుకుటకు పోడా. అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన 99 కంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసిబాలురలో ఏ ఒకడైనా నాశనమగుట పరలోకమందుండు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.